హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ప్రపంచ సింహాల దినోత్సవం, ఈరోజు సింహాల దినోత్సవం. మరి ఈ సింహాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, జరుపుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ప్రపంచంలో ఎన్ని సింహాలు ఉన్నాయి, ఆ సింహాలకు సంబంధించిన విషయాలేంటి, మన భారతదేశంలో ఎక్కడ సింహాలు ఎక్కువగా ఉన్నాయి, మొదలైన విషయాల గురించి మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్ నుంచి మరొక ప్రధానమైనటువంటి కోర్స్, అంతేకాకుండా ఆగస్టు 15న మాత్రమే అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ యొక్క ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మరి 75వ స్వాతంత్ర దినోత్సవం రోజున 78 రూపాయలకే ఈ యొక్క కోర్సును మనం అందించడం జరుగుతుంది. అంటే 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున 78 రూపాయలకే మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపు 50 టెస్టులకు పైగా ఈ టెస్టులు మీకు అందించడం జరుగుతుంది. ఈ టెస్టుల యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో జరిగినటువంటి టెట్ కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, ఆ పేపర్లకు సంబంధించినటువంటి టాపిక్ వైజ్గా బిట్లను సేకరించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోలు కూడా అందించడం జరుగుతుంది. అంటే టెస్ట్ కండక్ట్ చేస్తాము, ఆ టెస్ట్ను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీకు టెస్ట్ కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్. అంతేకాదండి, మీకు టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ తోటి మరలా మీకు టెస్టులు నిర్వహించడం కూడా జరుగుతుంది, ఇదే కాస్ట్లతోటి. కాకపోతే ఈ యాప్ను ఎప్పుడు కొన్న వారికి 78 రూపాయలు, అంటే ఆగస్టు 15 రోజున మాత్రమే మీకు 78 రూపాయలకు అందుబాటులోకి వస్తుంది. మిగిలిన రోజుల్లో ఈ యాప్ కాస్ట్ తీసుకుంటే మీకు 499 రూపాయలు ఉంటుంది. కానీ ఆ ఒక్కరోజు ఆగస్టు 15 రోజున కాబోయే ఉపాధ్యాయులకు అప్టేక్ జాబ్స్ ఇస్తున్నటువంటి ఈ యొక్క బహుమానంగా మీరు భావిస్తారని, మీరు దీనిని వినియోగించుకొని మీ ప్రిపరేషన్లో మీకు ఎక్కువ మార్కులు సాధించే విధంగా మన అప్టేక్ జాబ్స్ కూడా ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సింహాల సంరక్షణ మరియు వాటి ఆవాసాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సింహాల జనాభాలో స్థిరమైన క్షీణత ఉండటంతో సింహాలు మరియు వాటి సహజ ఆవాసాలకు ముప్పు గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే అంతరించిపోతున్నటువంటి సింహాలను పరిరక్షించడం కోసం, వాటి ఆవాసాలను పరిరక్షించడం కోసం, అవగాహన కల్పించడం కోసమే ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఈ సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి సింహాల దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం అది. ఏ రోజున అంటే ఆగస్టు 10న. ఇక సింహాలను పెద్ద పిల్లి, బిగ్ క్యాట్ అని కూడా పిలుస్తారు. పెద్ద పిల్లి అని పిలువబడే సింహాల శాస్త్రీయ నామం పాంథెరో. పాంథెరో అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద లైన్. సో ఇది సింహాల యొక్క సైంటిఫిక్ నేమ్. ఇక సింహాలను కింగ్ ఆఫ్ ద జంగిల్ అని కూడా పిలుస్తారు. పెద్ద పిల్లే కాదండి, కింగ్ ఆఫ్ ద జంగిల్ అని కూడా పిలుస్తారు సింహాలను. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి ఈ యొక్క సంస్థ రెడ్ లిస్ట్ ఆఫ్ ద థ్రెటెడ్ స్పీసెస్ అనేటువంటి అంశం మీద సింహాలను హాని కలిగించే జాతిగా పేర్కొనడం జరిగింది. అంటే సింహాలు అనేవి హాని కలిగించే జాతిగా పేర్కొనడం జరిగింది. ఎవరండి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ రెడ్ లిస్ట్ ఆఫ్ ద థ్రెటెండ్ స్పీసెస్ అనేటువంటి అంశంలో సింహాలను హాని కలిగించే జాతిగా పేర్కొనడం జరిగింది. సింహం ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. అటవీ ప్రాంతంలోని మైదానాలలో, గుర్తుపెట్టుకోవాలి, మైదానాలలో, అడవులలో కాదండి, మైదానాలలో ఎక్కువ కనిపిస్తుంది. వీటి పొడవు 5 నుంచి 8 అడుగులు, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. ఇక మగసింహం జూలును కలిగి ఉంటుంది. మనకి సింహవనంలోనే జూలు కలిగి ఉంటుంది. జూలులు కలిగి ఉన్నటువంటి సింహము మగసింహం, జూలు లేనటువంటి సింహం ఆడసింహం. అయితే జూలును కలిగినటువంటి సింహం మగసింహం. మంచిగా పెరిగినటువంటి మగసింహం బరువు 150 నుంచి 259 కేజీల దాకా ఉంటుంది. సింహం యొక్క గర్జన దాదాపు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. చూడండి, సింహం యొక్క గర్జన 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందంట. చూడండి, అంతా కూడా మైదాన ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది ఈ సింహం. ఇక సింహం తోకకి ఉన్న
కుచ్చుల పైభాగంలో ఉన్న నల్లని చారలను బట్టి సింహం యొక్క వయసుని లెక్కించడం జరుగుతుంది. అంటే సింహం యొక్క కుచ్చుల పైభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క నల్లని జూలును బట్టి, నల్లని చారలను బట్టి ఆ సింహం యొక్క వయసుని లెక్కించడం అనేది జరుగుతుంది. పులికి సింహానికి దగ్గర బంధుత్వం ఉంది, పులికి సింహానికి దగ్గర బంధుత్వం కూడా ఉంది. కానీ పులుల మాదిరిగా సింహాలు ఒంటరిగా ఉండవు. అంటే పులులు దాదాపు ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి, అందుకనే మనకి ఎక్కువగా మన ఆవాసాల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ సింహాలు గుంపులుగా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఒక్కో సమూహంలో, అంటే సింహాలు ఉన్నటువంటి సమూహంలో 5 నుంచి 16 దాకా సింహాలు కనిపిస్తూ ఉంటాయి. సింహాలు రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ, చూడండి ఎన్ని గంటలు, 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ వాతావరణం బాగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే రోజులో 4 గంటల వరకు, అది కూడా రాత్రులే ఎక్కువగా వేటాడుతూ ఉంటుంది. సో సింహాలు ఎక్కువగా రాత్రులనే వేటాడుతూ ఉంటాయి. ఇక వీటి ఆహారం, ప్రధానంగా వీటి ఆహారం తీసుకుంటే కనుక ఈ యొక్క అడవులలో నివసించేటువంటి, అడవి అంటే మైదాన ప్రాంతాల్లో నివసించేటటువంటి జింకలు, కంచెర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు మొదలైనవి వీటి ఆహారంగా ఉంటాయి. మరి ఆడసింహాలే ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. అంటే మగ సింహాల కన్నా కూడా ఆడసింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి. ఆసియా ఖండంలోని సింహాలు ఆఫ్రికా ఖండంలోని వాటితో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉంటాయి. అంటే ఆసియా ఖండంలోని సింహాలు ఆఫ్రికా ఖండంలోని వాటితో పోలిస్తే తక్కువ బరువును కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఎక్కువ సింహాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఏ ఖండంలో ఈ యొక్క సింహాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఈ సింహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రపంచ సింహాల దినోత్సవం నేపథ్యంలో ఈ సింహాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ప్రారంభించిన ఘనత అమెరికన్ జంట అయినటువంటి డెరెక్ మరియు బెవర్లీ జౌబెట్లకు దక్కింది. ఈ ఇద్దరు కలిసి, అంటే డెరెక్ మరియు బెవర్లీ జౌబెట్లు అనేటువంటి వారు ఈ యొక్క సింహాల దినోత్సవాన్ని జరుపాలి అనేటువంటి దానిని ప్రథమంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంటే ప్రారంభించినటువంటి వారు వీళ్ళు. అయితే వారు ఈ సింహాల సంరక్షణ మరియు రక్షణ కోసం బిగ్ క్యాట్ రెస్క్యూ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. బిగ్ క్యాట్ రెస్క్యూ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. 2013లో బిగ్ క్యాట్ రెస్క్యూ మరియు నేషనల్ జియోగ్రఫిక్ ఈ రెండు కూడా తమ సహజ ఆవాసాలలో కనిపించే మిగిలిన సింహాలను సంరక్షించడానికి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఇక 2013లో తొలిసారిగా ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంటే ఎప్పటి నుంచి ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారయ్యా అంటే 2013 నుండి. ఇక మన భారతదేశంలో సింహాలు చూద్దాం. గుజరాత్లోని ససన్ గిర్ నేషనల్ పార్కులో ఆసియాటిక్ సింహాలు వాటి సహజ ఆవాసాల్లో కనిపిస్తాయి. సో కాబట్టి మన భారతదేశంలో గుజరాత్లో నుండి గిర్ నేషనల్ పార్కులో మనకి ఈ యొక్క సింహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆఫ్రికా మినహా ప్రపంచంలో సింహాలు అడవిలో కనిపించేటువంటి ఏకైక ప్రదేశం మన ఈ గిర్ ఫారెస్టే. ఇక భారతదేశంలో గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో ఈ ఆసియాటిక్ సింహం జనాభా దాదాపుగా 674 వరకు ఉందని అంచనా వేయడం జరిగింది. అంటే మన భారతదేశంలోని గిర్ నేషనల్ ఫారెస్ట్లో మనకి 674 వరకు సింహాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఇక ఆఫ్రికా సింహాల తర్వాత ఆసియా సింహాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఆఫ్రికా సింహాల తర్వాత మన ఆసియా సింహాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్లో ఉన్నాయి. ఇక అరుదైన అంతరిస్తున్న ప్రాణులు. ఈ సింహాలు అరుదైన అంతరిస్తున్న ప్రాణులు. 30 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా ఖండం యురేషియా మహాఖండం, అంటే ఆఫ్రికా ఖండమేమో గోండ్వానాలో భాగంగా ఉండేది, ఉత్తర భాగంలో ఉన్నటువంటి దాన్నేమో యురేషియా అనేవాళ్ళు, అంటే ఆసియా ఐరోపా అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ఆఫ్రికా ఖండం యూరేషియా ఖండం ఈ రెండు ఖండాలు కలిపి ప్యాంజియా మహాఖండంగా ఉన్నప్పుడు, అంటే యూరోప్ ఆసియా కలిపితే యురేషియా అంటారు. అదేవిధంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అదేవిధంగా మన దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా గోండ్వానాలో భాగంగా ఉండేవి. అయితే ఈ మహాఖండంగా ఉన్న రోజుల్లో, అంటే 30 లక్షల సంవత్సరాల క్రితం కాలక్రమంలో సింహాలు ఆఫ్రికాకి పరిమితమయ్యాయి. అంటే 30 లక్షల సంవత్సరాల తర్వాత క్రమంగా ఖండాలు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి దిశకు చేరుకునే క్రమంలో భాగంగా ఈ సింహాలన్నీ కూడా ఎక్కువ భాగం ఆఫ్రికా ఖండంలోనే పరిమితమై ఉన్నాయి. ప్రస్తుతం భూమిపై మొత్తం సింహాల సంఖ్య 20,000 లోపే ఉంది. అంటే ప్రస్తుతం సింహాల సంఖ్య 20,000 వరకు ఉన్నాయి. అంటే చూడండి, మన భారతదేశంలో గిర్ ఫారెస్ట్లు లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి సింహాల సంఖ్య 674 చెప్పుకున్నాం, కానీ 20,000కు పైగా ఉన్నాయి ప్రపంచంలో సింహాలు. మరి ఈ 674 చెప్పుకున్నాం. అందువల్ల ఇవి అంతరించిపోయే జాతుల్లో
చేరిపోయాయి. అంటే 30 లక్షల సంవత్సరాల కిందట అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సింహాలు ప్రస్తుతం 20,000కి సంఖ్యకు వచ్చేసరికి ఇవి అంతరించిపోతున్నటువంటి జాతులలో చేర్చడం జరిగింది. అందుకనే వీటిపై అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క సింహాల దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగిపోతుంది. అంటే ఎందుకైనా సరే ఒక అవగాహన కలిగించడం కోసమే ఈ దినోత్సవాలను మనం జరుపుకుంటూ ఉంటాం. సో సింహాల దినోత్సవం అన్నామంటే సింహాలు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి సంఖ్యను పెంచాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క సింహాల దినోత్సవాన్ని, ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇక ఆఫ్రికాలో ట్రోఫీ హంటర్స్ చాలా వన్యప్రాణులు లాగానే సింహాలను వేటాడి చంపేస్తున్నారు. సాధారణ వేటగాళ్ళు కూడా వాటి ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కొన్ని సింహాలు ఆహారం దొరకక చనిపోతున్నాయి. గత 40 సంవత్సరాలలో 50% పైగా పులుల సంఖ్య తగ్గిపోయింది. అదేవిధంగా సింహాలు నీరు అంతగా లేని కలహరి ఎడారి ప్రాంతాల్లో కూడా జీవించగలవు. అంటే కలహరి ఎడారి ప్రాంతంలో కూడా, అంటే నీరు ఎక్కువగా లభించిన ప్రాంతాల్లో కూడా సింహం జీవించగలదు. అవి నీటిని ఇతర జంతువుల నుండి పొందుతాయి. అంటే వేటాడి ఇతర జంతువులు తినేటప్పుడు ఆ జంతువులలో నుంచి, అంటే అక్కడ ఉన్నటువంటి మాంసం రూపంలో కానీ ఈ యొక్క ఆహారాన్ని, అంటే వాటర్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే జంతువుల నుంచే ఇది ఆహారాన్ని పొందుతుంది. అంతేకాదు సమ్మా మెలన్ అనేటువంటి మొక్కల ద్వారా కూడా ఈ సింహాలు నీటిని గ్రహిస్తాయి. అంటే జంతువులను వేటాడి తినడంతో పాటు అదేవిధంగా సమ్మా మెలన్ అనేటువంటి మొక్కలను తిని కూడా ఇవి నీటిని పొందగలుగుతాయి. సింహాలు ఒకసారి భోజనం చేస్తే 40 కేజీల వరకు మాంసాన్ని తింటాయి. అంటే సింహాలు ఒకసారి భోజనం చేస్తే 40 కేజీల వరకు మాంసాన్ని తింటాయి. అంటే తమ శరీరంలో 25% బరువు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవి తీసుకోగలవు. అంటే తమ శరీర బరువులో 25% బరువు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవి ఒకసారి తీసుకోగలవు. సింహాల నాలుకపై పాపిల్లాయ్ అనేవి ఉంటాయి. సింహాల నాలుకపై పాపిల్లాయ్ అనేటువంటి అనేవి ఉంటాయి. ఇవి ఎముకల నుంచి మాంసాన్ని చీల్చగలుగుతాయి. సింహాలు చీకట్లోనూ చూడగలవు. అందుకే రాత్రివేళ ముసురు కమ్మినటువంటి సమయాల్లో ఇవి ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. అంటే సింహాలు రాత్రుల వేళ బాగా చూడగలవు, అందుకని ఎక్కువగా ఇవి రాత్రులందే వేటాడుతూ ఉంటాయి. ఈ విధంగా సింహాలకు సంబంధించినటువంటి ఆసక్తికర విషయాలను మనం చూసాం కదా. మరొక ఎపిసోడ్ తోటి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.